హాయ్ ఫ్రెండ్స్, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ 2 days అండ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే ఓవరాల్ గా కలెక్ట్ చేసింది 2 days లో 57 కోట్లు మాత్రమే. అయితే ఈ మూవీ హిట్ గా నిలవాలంటే 220 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయాలి, 150 కోట్లు నెట్ కలెక్ట్ చేయాలి. అయితే ప్రస్తుతానికి ఈ మూవీ 2 days లోనే 55 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. అంటే దాదాపుగా ఇంకా ఈ మూవీ బయ్యర్లు సేఫ్ జోన్ లో ఉంచాలి అంటే ఇంకా 100 కోట్లు నెట్ కలెక్ట్ చేయాలి. అంటే ఇది ఆసామాస విషయం అయితే కాదు. ఎందుకు ఇలా అంటున్నాను నేను అంటే యాక్చువల్గా మనం గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ మూవీస్ ఫస్ట్ డే కలెక్ట్ చేసిన దాంట్లో సెకండ్ డే దాదాపుగా ఒక 50% కలెక్ట్ చేస్తాయి. సెకండ్ డేకి మూవీ కలెక్షన్స్ 9 కోట్లకు పడిపోయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు మూవీ టాక్ అనేది ఏ రేంజ్ లో ఉందో అనేది. ఓజీ మూవీ ఫస్ట్ డే 156 కోట్లు కలెక్ట్ చేసింది. అలాంటిది ఈ మూవీకి ఎందుకు ఈ లెవెల్లో ఉంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తే యాక్చువల్ గా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు ఫస్ట్ డే 80 కోట్లైనా పెడుతుందేమో మార్క్ అని ఎక్స్పెక్ట్ చేశాం. అలాంటిది 80 కోట్ల దగ్గరగా కూడా లేదు. అందరు సగం 48 కోట్ల దగ్గరికి ఆగిపోయిందంటే మూవీ పైన మూవీ టీం క్రియేట్ చేసుకోలేకపోయినా అయిపోవడం చెప్పాలి. అంతేకాకుండా రిలీజ్ చేసిన పోస్టర్స్ రిలీజ్ చేస్తూ వచ్చారు. ట్రైలర్ కూడా కొత్తగా ఏమీ అనిపించలేదు. ట్రైలర్ లో మాక్సిమం ఏ మూవీ అయినా సరే వీలైనంత వరకు స్టోరీ చెప్పడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే జనాల్ని అట్రాక్టివ్ చేసిన తర్వాత ఆ స్టోరీకి వస్తారు కాబట్టి దానివల్ల మంచి హైప్ వస్తుందని. అయితే ఈ మూవీ టీం కూడా ట్రైలర్ లో ఎటువంటి స్టోరీ రిలీజ్ చేయలేదు. అయితే మూవీ టీం కూడా ప్రమోషన్స్ కూడా ఏవి పెద్దగా చేయలేదు. మనం గమనించినట్లయితే ఓజీ మూవీలో ఆ పోస్టర్స్ కానీ ఆ గ్లిమ్స్ కానీ ఆ సాంగ్స్ కానీ వాళ్ళు చేసే ప్రమోషన్స్ ఎలా ఉన్నాయంటే అప్పట్లో ఒక హైప్ ఎక్కిచ్చాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేశారు ఓజీ మూవీ గురించి. అలాంటి మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన మూవీ ఇది. అయితే ఈ మూవీ పైన ఎంతో ఎక్స్పెక్టేషన్ ఉండాలి. ఎందుకంటే అలాంటి మూవీ తర్వాత అంతేకాకుండా ఇంతకు ముందు వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చింది. గబ్బర్ సింగ్ కూడా అప్పుడులో ఇండస్ట్రీ గా నిలిచింది. అలాంటి కాంబినేషన్ వస్తుంది సినిమా కావడం వల్ల ఈ మూవీ పైన ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. అలాంటిది ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ 48 కోట్ల దగ్గర ఆగిపోయి అంటే మూవీ టీం ఎందుకు ఫెయిల్యూర్ అయింది, ఎక్కడ ఫెయిల్యూర్ అయింది అనేది మనం గమనించినట్లయితే మూవీ టీం మాత్రం ఎటువంటి ప్రమోషన్ సరిగ్గా చేయలేకపోయింది. మూవీ పైన హైప్ తీసుకురాలేకపోయింది. ప్రతి ఒక్కరు ఈ మూవీ గురించి చెప్పేది ఒకటే, ఈ మూవీలో స్టోరీకి సరిగ్గా లేదు, సీన్స్ అనేవి అతికిచ్చినట్టు ఉన్నాయి. అంతేకాకుండా ఉన్న వాళ్ళకు కూడా క్యారెక్టరైజేషన్ సరిగ్గా వాడుకోలేకపోయారు. కామెడీ ఏదో ఫోర్స్ఫుల్ గా పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారో తెలియదు అని చెప్పడం జరిగింది. రొటీన్ స్టోరీ పెట్టారు అని ఇలాంటి నెగిటివ్ పాయింట్స్ అందరూ చెప్పుకొచ్చారు. ఈ మూవీ నుంచి ఒక పాజిటివ్ పాయింట్ ఎవరు చెప్పలేదు. ఏదైనా పాజిటివ్ పాయింట్ ఉంది ఈ మూవీ తరపు నుంచి మంచి మాట్లాడుకోవాలంటే ఒక పవన్ కళ్యాణ్ వింటేజ్ లో చూపించడం జరిగింది. సెకండ్ హాఫ్ లో వచ్చిన తొలి ప్రేమ సాంగ్ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ అని చెప్పుకోవాలి. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీ కోసం ఎందుకు వెళ్తారు అంటే ఇక్కడ నుంచి వచ్చేది పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడు వస్తాయో ఇంకా తెలియదు కాబట్టి ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఏ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అందుకనే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు మూవీ ఎలా ఉన్నా చూస్తారు, ఎందుకంటే వాళ్ళకు తప్పదు కాబట్టి. అయితే మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఇంకా ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలవాలన్నా బయ్యర్లు సేఫ్ జోన్ లో ఉండాలన్నా ఇంకొక 100 కోట్లు కలెక్ట్ చేయాలి. అయితే ఇది ఈ మూవీ వల్ల అవుతుందా లేదా, లాంగ్ రన్ లో ఈ మూవీ ఇంకెంత కలెక్ట్ చేసి ఎంత నెంబర్ దగ్గర ఆగిపోవచ్చు, సేఫ్ జోన్ లోకి వెళ్తుందా వెళ్ళదా. అయితే ఈ రోజు శనివారం రేపు ఆదివారం కావడంతో ఈ మూవీకి ఏదైనా ప్లస్ పాయింట్ ఉంటుందా లేదా. అయితే ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీకి ధురంధర్ మూవీ మనం గమనించినట్లయితే ఎంత పెద్ద మంచి పాజిటివ్ టాక్ తో రన్ అవుతుందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ మూవీ ఈ రోజు శనివారం నుంచి కూడా తెలుగులో తెలుగు వర్షన్ అవైలబుల్ గా ఉండబోతుంది. గత 2 రోజుల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో హిందీ వర్షన్ మాత్రం అవైలబిలిటీలో ఉంది. అందువల్ల కూడా ఈ మూవీ కొద్ది ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు 2 రోజులు కూడా. అయితే ఈ రోజు నుంచి ఈ మూవీ అనేది తెలుగు వర్షన్ లో కూడా అవైలబిలిటీలో ఉండడం వల్ల ఈ మూవీ ఇంకా మైనస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇన్ని మైనస్ పాయింట్స్ ఈ మూవీకి ఎదురవుతూ వస్తుంది. అయితే ఈ మూవీ లాంగ్ రన్ లో ఎంత పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఈ బయ్యర్స్ పరిస్థితి ఏంటి. అయితే పవన్ కళ్యాణ్ స్టార్డమ్ మీద మాత్రమే ఈ మూవీ ఆడే ఛాన్సే కనిపిస్తుంది. అంతే తప్ప మూవీలో కంటెంట్ పెద్దగా ఏమీ లేదు కాబట్టి. హరీష్ శంకర్ మాత్రం ఒకే డైలాగ్ చెప్పారు, నాకు ఇలాగే తీయడం వచ్చు, నేను ఇలాగే తీస్తా అని చెప్పి ఒక డైలాగ్ కూడా చెప్పడం జరిగింది. మరి దీనిపైన అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఈ రోజు శనివారం రేపు ఆదివారం కాబట్టి 2 రోజులు సెలవు. ఈ మూవీ ఇంకెంత కలెక్ట్ చేసిందని మీరు అనుకుంటున్నారు కూడా ఆ నెంబర్ ఎంత అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసినారో అది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన జీకే సింటెక్స్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.